బీఆర్ఎస్కి వేశారు. బహుశా దానికోసం నేను నాకు అర్థం కాదు ఏంటంటే సార్, అంటే బీజేపీ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ కావచ్చు ఇది, తమిళనాడు కేరళ మీద పెట్టినంత ఫోకస్ తెలంగాణ ఆంధ్ర మీద బీజేపీ ఎందుకు పెట్టట్లేదు? గుడ్ క్వశ్చన్. 8 లోక్సభ సీట్లు ఉంటే మీకు వాళ్ళ ప్రజెన్సీ లేని కేరళలో పెట్టుకున్నారు, గెలిపించుకున్నారు, యూనియన్ మినిస్టర్ ఇచ్చారు. ప్రజెన్సీ లేని తమిళనాడులో ఓటు పర్సెంటేజ్ పెంచుకున్నారు. సికింద్రాబాద్ మీద ఉంది కదండి బీజేపీ వాళ్ళ దగ్గర. సికింద్రాబాద్ పక్కన మల్కాజిగిరి, ఇటు పక్కన షెవెల్లా, మీకు 8 సీట్లు వచ్చినాయి లోక్సభలో బీజేపీ వాళ్ళకి. బీజేపీ దాని నుంచి 6 పర్ కాన్స్టిట్యున్సీ అని పెట్టుకోండి. కొన్ని దాంట్లో 7 ఉంటుంది, కొన్ని 6 ఉంటుంది. 6 అని పెట్టుకుందాం. 8, 6, 48 అంటే 48 అసెంబ్లీ సెగ్మెంట్ మీ దగ్గర ఉండాలి. అక్కడ కూడా 8 ఉన్నాయి. ఎందుకు? ఆ గెలిచిన 8 మంది కూడా వాళ్ళ ఇండివిజువల్ కరిష్మా మీద గెలిచారు. చాలామంది ఎమ్మెల్యే పొజిషన్ వాళ్ళు పార్టీ కన్నా ఎక్కువ పర్సనల్ కరిష్మా మీద గెలిచారు వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు సిటీలో గెలవలేకపోతారు. ఎందుకంటే సిటీ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడని కాదు, ప్రతి సిటీ, పట్నా సాహిబ్, పట్నా అంతా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అది. సిటీలో ఎందుకు గెలవలేకపోతున్నారు? ఢిల్లీ మీరు గెలిచారు కదా. సో సిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేదాకా ఒక డిఫరెంట్, లోక్సభకు వచ్చేదాకా మోదీ గారు పిక్చర్ పెట్టేస్తే మోదీ గారి పేరు మీద గెలుస్తున్నారు. ఆ యాటిట్యూడ్ అన్ని ప్లేసెస్లో మోదీ గారు, అమిత్ షా గారు వచ్చి క్యాంపెయిన్ చేయలేరు. మీరు మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ చెప్తుంది చూడండి, ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది చూడండి. అన్లెస్ ఐఎమ్ ప్రూవ్డ్ రాంగ్ ఐల్ బి వెరీ హ్యాపీ. మీ క్యాండిడేటు వాళ్ళు నామినేషన్ కన్నా 2 రోజుల ముందు అనౌన్స్ చేస్తారు. ఎందుకు? భయం. రెబెల్ క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతారు. బీహార్లో లేరా? పోయినాయండి. వాట్ విల్ హ్యాపెన్? అట్లే అప్పుడు చేసే మీకు క్యాంపెయినింగ్ టైం ఇవ్వాలి కదా, చెప్పాను ముందు కూడా. బ్రీతింగ్ స్పేస్ లేకుండా. శ్రవణ్ కుమార్ ఉన్నారు, మన నెరెడ్మేట్ మల్కాజీ ఏరియాలో ఉన్న బీజేపీ కార్పొరేటర్, కష్టపడి పనిచేస్తాడు పొద్దున్న సాయంత్రం దాకా. అట్లనే మిగతా వాళ్ళు కూడా చేస్తుంటారు. నాకు ఎక్కువ వాళ్ళతో సంబంధం లేదు, నాకు తెలియదు. ఈయన అయితే విజిబిలిటీ ఉందని నాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాను, నేను ఈ రోడ్ వేపిస్తున్నా, నేను ఆ డ్రైనేజ్ క్లీన్ చేపిస్తున్నా, ఈ ఏరియాలో గార్బేజ్ తీపిస్తున్నా, అన్ని కరెంట్ ఇష్యూని దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నా అని చెప్పేసి. అట్లా మీరు మిగతా వాళ్ళని కూడా చెప్పి, ఎందుకంటే వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఇది. వాసుదేవన్ గారు అరవింద్ ధర్మపురి నిజామాబాద్ గెలిపించి ఆయన పర్సనల్ కరిష్మా మీద కలుస్తారు ఆయన. బండి సంజయ్ టు లార్జ్ ఎక్స్టెంట్ కరీంనగర్, విచ్ ఇస్ ద మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ. డామినేషన్ చెప్పారు కానీ పర్సంటేజ్, హెల్తీ పర్సంటేజ్ ఉంది అక్కడ. రఘునందన్ రావు మెదక్ గెలిచింది, దీనికన్నా ముందు ఓడిపోయిన క్యాండిడేట్ గెలిచారు అంటే ఆయన కూడా అక్కడ పర్సనల్ కరిష్మా ప్లస్ బీజేపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ పేరు ఉంది అక్కడ, వాళ్ళు షెవెల్లాలో దీనికన్నా ముందు కూడా ఆయన ఎంపీగా గెలిచారు బీఆర్ఎస్ వైపు నుంచి. అది వాళ్ళకి ఒక పబ్లిక్ కాబట్టి అక్కడ ఆయనకు ఒక హోల్డ్ ఉంది. సికింద్రాబాద్లో ఇట్స్ బిన్ ట్రెడిషనల్గా బీజేపీ సీట్. దత్తాత్రేయ గారు గెలిచారు, దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, మానేమ్మ ఒకసారి వచ్చి ఆమె గెలిచింది, అంజయ్ గారు సతీమణి. అది కాకుండా మీరు చూసిందంటే నెక్స్ట్ సీట్ సిటీలో మల్కాజిగిరి, అన్నిటికంటే పెద్ద సీట్ అది. దాంట్లో చాలామంది ట్రై చేశారు. కొమరయ్య గారు ట్రై చేశారు, తర్వాత ఈట్ల రాజేందర్కి టికెట్ ఇచ్చారు. 40 లక్షల మంది ఉంటారు ఇప్పుడు ఓటర్లు. మీరు అక్కడున్న అసెంబ్లీ సెగ్మెంట్కి ఉన్న చాలా మటుకు సెగ్మెంట్స్లో మల్కాజిగిరిలో కాస్మోపాలిటన్ క్రౌడ్ ఉన్నారు. బెంగాలీలు, సఫిల్ కూడా మల్కాజిగిరి ఏరియా తీసుకోండి, మొత్తం మలయాళీలు అండ్ తమిళియన్స్. ఇట్లాంటి ఏరియాలో కూడా బీజేపీ ఈజ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫోకస్ సిటీలో. జూబ్లీహిల్స్ పక్కన పెట్టండి, జూబ్లీహిల్స్లో అంత కాస్మోపాలిటన్ క్రౌడ్ లేరు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజింగ్లీ ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఉన్నారు అక్కడ ఏరియాలో. కానీ టిపికల్ అర్బన్ ఓటింగ్లో 50% కూడా ఓట్లు పడలేదు. అప్పుడు అంతే. నేను చెప్తాను, నీడ్స్ టు ఫోకస్ మోర్ లోకల్ లెవెల్లో. యూ అనౌన్స్ యువర్ జిహెచ్ఎంసీ క్యాండిడేట్ విత్ ఇన్ 1 వీక్. 1 వీక్ టైం తీసుకోండి, 10 రోజులు తీసుకోండి, అనౌన్స్ చేయండి. వాళ్ళు గ్రౌండ్లో పనిచేయచ్చు. నేను చదివి రిపీట్ చేస్తున్నాను, మీ ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్స్ పని చేస్తున్నారు, వాళ్ళని మార్చకండి. కానీ కొత్త వాళ్ళని మీరు మిగతా కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం వాళ్ళు కలిసిందో, కాంగ్రెస్ వాళ్ళు కలిసిన, బీఆర్ఎస్ వాళ్ళు కలిసిన కాన్స్టిట్యున్సీలో మీరు మీరు అనౌన్స్ చేయండి. ఇప్పుడే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుంటారు, అప్లికేషన్ అడుగుతారు, వచ్చి ఏమైనా అప్లికేషన్ ఉంటే ఇక్కడ ఇవ్వండి, మేము చూసుకుంటాం, ఆ డ్రైనేజ్ పని చేయట్లేదు, ఈ కరెంట్ రావట్లేదు, అక్కడ రోడ్ బాగాలేదు, గుంతలు ఉన్నాయంటే వాళ్ళు అట్లీస్ట్ దే విల్ డూ సంథింగ్. ఓకే, కానీ అది మీరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్ కష్టపడి పనిచేస్తారు వాళ్ళు కూడా. అది ఎంఐఎం ఉండొచ్చు ఎవరైనా, దెన్ దే విల్ విన్ అగైన్. సో కమింగ్ బ్యాక్ టు బీహార్ సార్, కొన్ని ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఒకసారి రాఘోపూర్ కాన్స్టిట్యున్సీ తేజస్వి ప్రసాద్ యాదవ్ పరిస్థితి ఏమైందండి? రాఘోపూర్, యూ టు సీ రాఘోపూర్, ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ రాఘోపూర్లో లాస్ట్ ఇది నితీష్ కుమార్ ఇలా ఆర్జేడీ ఫ్యామిలీ సీట్, అది ఫ్యామిలీ సీట్ ఇది రాఘోపూర్. సో రాఘోపూర్లో కూడా 15 సంవత్సరాలు దిస్ హస్ బీన్ అ సీట్ దట్ ఇస్ వన్ బై ద యాదవ్ ఫ్యామిలీ.
అనమాట. సో అట్లాంటి సీట్లో మనం ఒకసారి చెక్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, లెట్ us జస్ట్ చెక్ ద ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి లేటెస్ట్ పొజిషన్ బీహార్ది మనం చెక్ చేసుకుందాం సార్ ఒకసారి. ఓకే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్, బీహార్ ఎలక్షన్స్. మనం అండ్ వాట్ అబౌట్ హిస్ బ్రదర్ సార్? అతను ఆయన కూడా ఈజ్ బిహైండ్. ఆయన సీరియస్ క్యాండిడేట్ ఏం కాదు ఆయన అంత సీరియస్గా తీసుకోకర్లేదు, మనం చాలా సీరియస్గా తీసుకుంటాం ఆయన్ని. ఓకే, మీరు రాఘపూర్ అడిగారు కదా, he is behind by 343 votes which is negligible. సెవెంత్ రౌండ్ దాకా. కానీ సతీష్ కుమార్ అని చెప్పి క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, అవును, బీజేపీ కొత్త క్యాండిడేట్ కాదు, పాత క్యాండిడేట్. రాబ్రీ దేవిని ఓడించారు ఒకసారి. ఓకే ఓకే, రాబ్రీ దేవి అదే సీట్ నుంచి మన లాలూ ప్రసాద్ యాదవ్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు, ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసినప్పుడు ఆ సీట్ నుంచి పోటీ చేసినప్పుడు ఈయన ఓడించారు. సో హీఈస్ నాట్ ఎస్ ఓల్డ్ క్యాండిడేట్, ఈజ్ అ న్యూ క్యాండిడేట్. సో డెఫినెట్గా తేజస్వి కొంచెం షాక్ అయ్యేది, కానీ ఐ థింక్ బహుశా ఇంకా కొన్ని రౌండ్లలో ముందలు వచ్చేస్తారు, ఆయన పైకి వచ్చేస్తారు. బికాస్ ఆయన గిట్ట ఓడిపోతే దెన్ ఆర్జేడీ ఈస్ ఫినిష్డ్ లిటరలీ. ఇప్పుడు 194 చూపిస్తుంది, 194 చూపిస్తున్నారు, ఎంజీబీ 43, అదర్స్ 6 అని చూపిస్తుంది. సో అదర్స్లో మనం చూడొచ్చు అది ఏముంటుందని. మనకి ఉన్నారు, వాళ్ళందరూ ఉంటారు, జన్సూరజ్ 0, అది పెద్ద హైపే ఉండేది. సో డెఫినెట్గా ఈ ఎంఐఎం ఇప్పుడు 5, నౌ దే లీడింగ్ ఇన్ 5. ఒక ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు, ఒక లీడింగ్ ఏంటంటే, అండ్ దట్ టు దట్ వన్ సీట్ దర్ వాల్మీకి నగర్ 898. ద లేటెస్ట్ వన్ ఇస్ చెన్నారి, దే లీడింగ్ బై 275 votes. అక్కడ ఒక హిందూ క్యాండిడేట్, ముస్లిం క్యాండిడేట్ కాదు, హిందూ క్యాండిడేట్ మంగల్ రామ్, కాంగ్రెస్ లీడ్ చేస్తున్నారు అక్కడ. ఓకే, అండ్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్. కాంగ్రెస్ చూస్తున్నాను నేను, సారీ, ఐ హావ్ టు లుక్ అట్ ఎంఐఎం చూస్తే మీరు ఎస్ దే ఆర్ ఆల్సో లీడింగ్ ఇన్ 5. ఏం సెగ్మెంట్ సార్ ఒకసారి జస్ట్ వాంటెడ్ టు నో? ఇది బైసీ అని చెప్పి నేను చెప్పాను కదా దీనికన్నా ముందు, ఒకటి అమోర్, ఒకటి కొచ్దామన్, ఠాకూర్గంజ్, జోఖియాట్, ఈ 4. దీని అన్నిటికంటే తక్కువ మెజారిటీ ఉన్నది ఠాకూర్గంజ్. అక్కడే 1700 ఓట్లతోనే ముందుకున్నారు, ఆధిక్యతలో ఉన్నారు వాళ్ళు. బహుశా దట్స్ అ రిస్కీ మార్జిన్. కానీ మిగతా అన్ని సీట్లు మంచి మార్జిన్స్ ఉన్నాయి వాళ్ళకి, 5,000 నుంచి 17,000 దాకా ఉన్నాయి మార్జిన్. దెన్ గుడ్, 5,000 దాటిందంటే వాళ్ళు దే మేక్ ఇట్ అప్ అన్నమాట. కానీ వీ హ్యావ్ టు సీ ఫైనలీ, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాను ఈ రౌండ్స్ కూడా చూస్తే చాలా మటుకు ఇప్పుడు 6 రౌండ్స్ స్టిల్ అట్ 4th round, 5th round, 6th round ఉంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us go to the first కాన్సెంట్ అగియాన్, అక్కడ 9 రౌండ్లు అయింది ఇప్పుడు దాకా. బీజేపీ ఈజ్ లీడింగ్ బై 1,300